షర్మిలమ్మ, నీ ఆశయం నెరవేరిందా? అన్నపై అనుకున్న ప్రకారం జరిగిందా? పగ ఇలా నిజంగా చల్లారిందా? అసలు ఏం సాధించావు చెల్లెమ్మ? వైఎస్ షర్మిల రాజున్న బిడ్డనంటూ జనంలోకి వచ్చారు. అయితే జనం నుంచి మాత్రం ఆదరణ పొందలేకపోయారు. తనతో పాటు తన కుటుంబ పరువును పోగొట్టారు. వైఎస్ కుటుంబ సభ్యులకు ఓటమి తెలియని కడప పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆమె తొలిసారి పోటమి చేసి ఓటమి పాలై నవ్వుల పాలయ్యారు. ఆమె ఎన్నికను ఈజీగా తీసుకోవచ్చు, కానీ కడప చరిత్రలో ఆమె కుటుంబ చరిత్రకు ఒక రెడ్ మార్కు పెట్టేశారని అనాలి. గెలుస్తానన్న విశ్వాసంతో లేక అతి విశ్వాసమో తెలియదు, కానీ కడప పార్లమెంట్ నియోజకవర్గం ఎంచుకొని పీసీసీ చీఫ్గా ఉండి ఓటమి పాలు కావడంతో పాటు ఒక్క స్థానంలో గెలవకపోవడంతో ఆమె మరో హిస్టరీకి కుటుంబ పరంగా క్రియేట్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో జరిగిన 175 స్థానాలు, పార్లమెంటు నియోజకవర్గాల్లో 5,80,613 ఓట్లు వచ్చాయి. కేవలం 1,72,000 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అంటే పీసీసీ చీఫ్గా వైఎస్ షర్మిల ఉన్న పార్టీకి కేవలం అంత తక్కువ స్థాయిలో ఓట్లు రావడం అంటే ఆ పార్టీకి ఇక సమీపంలో రాజకీయ భవిష్యత్తు లేదనే చెప్పాలి. ఒకవేళ వైసీపీ అతి తక్కువ స్థానాలు రావడంతో జగన్పై వ్యతిరేకతతో కాంగ్రెస్ వైపు చూడాలన్నా భయపడే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఓట్ల షేర్ చూసి ఎవరు ఆ పార్టీలోకి వచ్చి చేతులు కాల్చుకునే పరిస్థితి కొని తెచ్చుకోలేరు. అందుకే రానున్న కాలంలో వైఎస్ షర్మిలకు పీసీసీ చీఫ్గా పర్యటన చేయాలన్నా, ప్రజల్లోకి వెళ్లాలన్నా ఏం చెప్పుకొని వెళ్తారన్న ప్రశ్న వెంటనే వస్తుంది. అయితే వైఎస్ షర్మిల ఒకటైతే సాధించగలిగారు. తన సొంత సోదరుడు వైఎస్ జగన్పై పగ తీర్చుకోగలిగారు. కొన్ని చోట్ల ముస్లిం ఓట్లకు గండి కొట్టడంతో జగన్ పార్టీకి నష్టం చేకూర్చారు. వైఎస్ జగన్ పైన విమర్శలు చేయడంతో ముందున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో జగన్ను దోషిగా చూపిస్తూ రాష్ట్రమంతా పర్యటిస్తూ కొంతవరకు జగన్ను డ్యామేజ్ చేయగలిగారు. జగన్కు సొంత ఇంట్లోనే శత్రువులున్నారని ప్రజలు అనుకునేలా చేశారు. ఇది ఒక రకంగా మహిళా ఓటర్లపై కూడా పడిందన్న విశ్లేషణలు వినబడుతున్నాయి. రాయలసీమలో ఎక్కువగా ముస్లిం రెడ్డి సామాజిక ఓటర్లకు గండి కొట్టడంతో సక్సెస్ కాగలిగారు. కడప, జమ్మలమడుగు వంటి వైసీపీకి బలమైన నియోజకవర్గాలు వైసీపీ కోల్పోయిందంటే అందుకు వైఎస్ షర్మిల కూడా కారణమని చెప్పడానికి ఎంతమాత్రం సందేహం లేదు. ఎందుకంటే అక్కడ వైఎస్ వివేకానందరెడ్డి హత్య బాగా పనిచేసిందని అంటున్నారు. కడప పార్లమెంట్లో అవినాష్ రెడ్డి గెలిచినా మిగిలిన నియోజకవర్గాల్లో వైసీపీ ఓటమికి ఇది ఒక కారణమని చెప్తున్నారు. తొలుత తెలంగాణలో పార్టీని పెట్టిన తర్వాత అక్కడికే పరిమితం అవుతారనుకుంటే జగన్ను అరెస్ట్ చేయించిన పార్టీకి అధిపతిగా మారారు. అంతేకాకుండా ఎన్నికల ప్రచారంలో చివరి సమయంలో రాహుల్ గాంధీని కడపకు రప్పించడంలో అక్కడ జగన్ పార్టీ ఓట్లకు భారీగా డ్యామేజ్ అయిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇంతకీ వైఎస్ షర్మిల సాధించింది ఏమిటి అంటే ఆ ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకలేదు. అన్న జగన్ ఓటమికి ఒక కారణం మాత్రమే ఈమె ఎన్నికల్లో పనిచేశారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చినంత మాత్రాన ఆమె ప్రత్యేకంగా ఒరిగింది ఏమీ లేదు. కానీ అన్నపై పగ చల్లారిందా లేక కొనసాగుతుందా అన్నది పక్కన పెడితే తాను ఓడిపై సోదరుని ఓడించి తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరుకు ప్రతిష్టకు చెడ్డ పేరు తెచ్చారన్న అప్రతిష్టను మాత్రం మూటగట్టుకున్నారు. అది షర్మిల సాధించింది. అంతకుమించి మరొకటి లేదు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.